మోసే గారికి బహుభార్యలు ఉన్నారా? అది ప్రశ్న. ఒక మాట్లాడగలంటే దీనిలో ప్రమాదం ఏముందంటే చాలా ప్రమాదం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞని మీరేసే ప్రశ్న అది. ఇందులో ఏముందండి అని మీరు అనుకోవచ్చు. ఇందులో ఏముందంటే మోసే గారు కూసీ దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే మరి సిప్పోర ఏమైంది? సిప్పోర ఉండగా కూసీ దేశపు స్త్రీని ఈయన పెళ్లి చేసుకుంటే ఎక్కడో ఇంటర్నల్ ఆన్సర్ ఏంటో తెలుసా? మనం చేసుకున్న తప్పు కాదు అని. మనం కూడా వదిలేసి చేసుకోవచ్చు. ఇలాంటివి రేజ్ అవుతాయి. మోసేయే చేసుకున్నాడు, మనం చేసుకుంటే ఏముందని ఇలాంటి భయంకరమైన జవాబులు వస్తాయి. అందుకే కొంచెం వివరించే ప్రయత్నం. నిజానికి కూసీ దేశపు స్త్రీ అడ్రస్ సిప్పోరా, అడ్రస్ రెండో. సిప్పోరా ఎక్కడదంటే మిద్యాన దేశపు యాజకుని కుమార్తె. ఎవరు? సిప్పోరా. మిద్యాను అనే అడ్రస్ మ్యాప్లో ఎక్కడ ఉంటుందంటే ఆసియాలోనే ఉంది. కూసు అంటే ఏరియా ఎక్కడది? ఆఫ్రికాలో ఉంది. ఇథియోపియా. మనకి ఒక నపోన్స్ కూడా వస్తాడు చూస్తారు యెరూషలేమును ఆరాధించడానికి. ఆ ఏరియా అంటే ఐగుప్తికి ఆవల. అటు ఐగుప్తికి బాగా వినండి, అటు ఐగుప్తికి ఆవల, ఇటు ఐగుప్తికి ఏవల. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇటు ఆసియాకి ఇటు ఆఫ్రికాకి మధ్యలో ఉన్న దేశమే ఐగుప్తి. అటువైపు ఉన్న ఒక పేరెన్నిక కలిగిన దేశం కూసు. కూసుని పోలుస్తారేమనంటే కూసు దేశస్తుడు తన చర్మపు రంగును మార్చుకోగలడు. అంటే కూసు అనగానే మనకు బైబిల్ రికార్డ్స్ జాగ్రఫీ ప్రకారం తెలుస్తుంది మనకి వాడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు. బహుశా మరి ఆవిడ ఎలా కనెక్ట్ అయిందో ఏంటో మనకు తెలియదు. మొత్తం మీద పెళ్లి చేసుకున్నాం. అయితే మరి తప్పు కదా, అలా చేసుకోవడం తప్పు కదా అని మనకు చాలా చేసుకోవడం ఎందుకు తప్పు కదంటే మెజారిటీ వ్యాఖ్యానాలు ఏం చెప్పాయంటే అప్పటికి సిప్పోరా చనిపోయి ఉండొచ్చు. ప్రయాణంలో ఉన్నారు, చాలా ఏజ్ అయింది, ఇంత నడిచిపోయారు. అప్పటికి భార్య చనిపోయింది కనుక చేసుకుని ఉండొచ్చు. భార్య బతకుండగా చెప్పండి, భార్య బతకుండగా చేసుకోవడానికి వీల్లేదు. మోసేయే బహుభార్యతత్వం వద్దన్నవాడు మోసేయే వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటాడా? ఇలా లా పాటించడని మోసే చెప్పినప్పుడు తనిచ్చిన దేవుని ధర్మశాస్త్రాన్ని తానే మీరుతాడా? కాబట్టి ఖచ్చితంగా ఆ మొదట ఆవిడ చనిపోయి ఉంటుంది. అరణ్య ప్రయాణాల్లో ఏదో వయసు పెరిగింది, అప్పటికే వయసు దాటింది, వాళ్ళకు 90 దగ్గర పడుతున్నాయి. ఆ జరిగినప్పుడు ఏదో చనిపోయి ఉంటుంది. అందుకే మెజారిటీ వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే ఈ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటే బహుశా మొదట ఆవిడ చనిపోయి ఉంటుంది. ఇందులో మరొక ద్వందార్థాలు ఉన్నాయి. ద్వందార్థాలు ఏంటంటే ఆవిడ ఒకటే అంటున్నారు. ఆవిడ ఒకటే అయితే మోసే అన్నయ్య, మోసే గారు అక్క గొడవ ఎందుకు పెడతారండి? పెళ్ళి అయిన కొత్తలు పెడితే బాగుంటుంది గొడవ. పిల్లలు పుట్టేసి అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు గొడవ పెడతారు? కూసు దేశపు స్త్రీ ఈ స్త్రీ ఒకరితో అయితే ఆవిడ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవిడైతే వాళ్ళు ఎందుకు గొడవ పెడతారు? ఈవిడ కొత్త ఆవిడ. ఈ కొత్త ఆవిడని ఎందుకు చేసుకున్నాడు? ఆయనకు తోడు కావాలి. ఆయన వ్యక్తిగతమైన విషయం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు? భార్య చనిపోయింది కనుక చేసుకున్నాడు. ఇది మీరు తీసుకుని మోసే గారే చేసుకున్నారు, మమ్మల్ని కూడా దేవుడు అర్థం చేసుకున్నాడు, నువ్వు మోసేవా? అయినా మోసే అలా ఆవిడ చనిపోయింది. మీ ఆవిడ చనిపోయిందా? చంపేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా నీకు? అలాంటి పిచ్చి పనులు ఏమో ఆలోచించకండి. రెండవది, ప్రభు ఏం చెప్పాడు చూడండి పెళ్ళిళ్ళ కోసం. ఇది పెద్ద కాంప్లికేట్ సబ్జెక్ట్. ఇది మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను ఎడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేర్చున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. నన్ను వెంబడిస్తున్నవారు, నా మాటలకు లోబడిన వారు, నా చిత్తాన్ని జరిగించాలని అనుకున్నవారు, నన్ను ఎరిగిన వారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలంటున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. ఒకడు భార్యను వదలకూడదు, ఒకడు భర్తను వదలకూడదు. ఒకవేళ ఒకరు వదిలిన తర్వాత మళ్ళీ వీళ్ళెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటి వరకు? భార్య బతుకుండగా, భర్త బతుకుండగా. ఇంత ఖచ్చితంగా ప్రభు చెబుతుంటే మోసే ఎందుకు మీరేస్తాడండి? అందుకే క్రొత్త నిబంధన పత్రికలు కూడా కంపేర్ చేస్తే ఏమంటాయంటే పత్రికలు కూడా
భర్త బ్రతుకుండగా ఆ భార్య భర్తకి బద్దురాలై ఉంది. ఆ పదం తెలుసు కదా. భర్త బ్రతుకుండగా ఆ భర్తకి భార్య బద్దురాలై ఉంది. ఆ భర్త చనిపోయిన ఎడల ఆమె స్వేచ్ఛ కలిగినది అన్నాడు. అంటే బంధం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరూ బతుకున్నంత కాలము ఆ బంధం తెగదు. వారి యొక్క బంధం కలపాలి అంటే వాళ్ళిద్దరు బంధాన్ని తెంపేది ఒకటే, మరణం తప్ప ఇంకేది తెంపదు. ఇది నేను చెప్పడమే కాదు, అసలు ఈ పునాదులు వివాహ వ్యవస్థ మీద రికార్డెడ్గా మాట్లాడింది మోసే గారు. ఎవరు? మోసే గారు. అలాంటి ఆయన రాజుల్ని ఎక్కువ మంది పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఇదిగో పొరుగువాని భార్యని ఆశించొద్దన్నాడు. భార్య విషయంలో ఇలా ఉండాలని చెప్పాడు. ఎన్నో విషయాలు చెప్పిన మోసే గారు పోయి ఈవిడ్ని ఉండగానే ఈవిడ్ని పక్కన పెట్టేసి వదిలేసి వెళ్ళి ఇంకొక ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, ఆమె వేరు ఈమె వేరు. ఆవిడ ఉండగా ఈవిని చేసుకోలేదు. ఇలాంటి విషయాలు తీసుకుని మీరు ఎలాంటి ఇన్స్పిరేషన్కి గురవద్దు. మీకు క్రొత్త నిబంధనలోని స్టేట్మెంట్ ఒకటే, మీరు జాగ్రత్త, చావు తప్ప మిమ్మల్ని ఇద్దరిని ఇంకేది విడతీయకూడదు. ఒకవేళ ఇప్పటికే ఎరుగుక మీ జీవితాల్లో ఒకవేళ రెండో పెళ్ళిళ్ళు ఏమైనా జరిగిపోయి ఉంటే అది మీరు ప్రభువులోకి రాకముందు జరిగితే సరే, వచ్చాక కూడా ఇలాంటి తతంగ కార్యక్రమాలు ఇప్పుడు నువ్వు కొత్తగా పెళ్ళి అన్నావంటే సంపుతాడు, గుర్తుపెట్టుకో. అది తెలియకముందు ఎరుగక చేసేదని గనక క్షమింపబడ్డానన్నది బైబిల్లో. ఎరుగక చేసావు గనక, తెలిసి చేస్తే చంపేస్తాడు, జాగ్రత్త. కాబట్టి సిప్పోరా వేరు, కూసు దేశపు స్త్రీ వేరు. ఇలానే బైబిల్ సపోర్ట్ చేస్తుంది. ఏ వివరణ 99% కరెక్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.